A very warm welcome to Heart Attack hero, our romantic hero, our beautiful hero, our handsome hero, Nitin. Nitin, mic. Don't touch. I'll give. నేను మైకే ఇస్తున్నానమ్మా. హాయ్ ఎవ్రీబడి. హార్ట్ అటాక్ సినిమా నచ్చిమి. ఐ సీ యూ సమ్వేర్ ఇన్ ఇండియా, ఇన్ హైదరాబాద్. యూ హ్యావ్ బ్రదర్ Ali. Yeah, my father traveling Hyderabad. I told you no. Oh, your father travel Bombay, Hyderabad, all over. Everywhere. Oh, okay. No pani, ade pani. Okay. You know Power Star Pawan Kalyan? Yeah. In Hyderabad? Yeah. You know? My brother very good friend. Yes. He once said that Ali is his Gundakai. Yeah, you know, Gundakai? Yeah. Yes. After seeing you, you're also my Kai. What Kai? Liver Kai. Oh. Liver Kai. Oh, Yes. thank you very much. Thank you. Jokes apart, హార్ట్ అటాక్ సినిమా ఇట్స్ అ వెరీ ఎమోషనల్ లవ్ స్టోరీ. నేను చేసిన సినిమాలో నాకు చాలా సంతృప్తి వచ్చే సినిమా ఇది. అండ్ దీనికి మెయిన్ కారణం మా డైరెక్టర్ పూరి గారు. హీ షోడ్ మీ వెరీ డిఫరెంట్ వే, న్యూ వే. నాలో ఒక కొత్త యాంగిల్ని తను ఈ సినిమాలో పడి చూపించాడు. అండ్ దానికి ఎంటైర్ క్రెడిట్ నా లుక్, నా హెయిర్ స్టైల్, ఎవ్రీథింగ్, మా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అన్నీ కూడా ఇట్ గోస్ టు మై డైరెక్టర్ గారు. అండ్ నా లుక్ గురించి ఇంకోటి mention స్పెషల్ థ్యాంక్స్ టు మై డిజైనర్ నీర్జా కోనా అండ్ మై స్టైలిస్ట్ విజయ్. దే వర్క్ వెరీ హార్డ్. అండ్ ఆఫ్ కోర్స్ మై ఎంటైర్ మా డైరెక్షన్ టీమ్ అందరూ చాలా కష్టపడ్డారు. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే మా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ గారు. అనూప్ నాది మా ఇద్దరిది సైడ్ కాంబినేషన్. లాస్ట్ సినిమా యశ్కుండ జారి మ్యూజికల్గా పెద్ద హిట్స్ అయ్యాయి. అండ్ ఆ రెండు సినిమాల కంటే మించిన ఆడియో ఇది అవుతుంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్స్ అనూప్, నువ్వు ఆల్వేస్ యూ గివ్ మీ ద వండర్ఫుల్ ఆడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మై డిఓపి అంబుల్ రాథోడ్, అతను కూడా సినిమాకి చాలా కష్టపడ్డాడు. బట్ నేను నిజంగా ఆఫ్టర్ సీయింగ్ ద రషెస్ అండ్ ఎవ్రీథింగ్, నాకు ఇష్క్ తర్వాత మళ్ళీ పీసీ గారి వర్క్, దట్స్ మై ఫేవరెట్ ఫిలిం పీసీ గారి వర్క్. మళ్ళీ ఆయన అంత కాకపోయినా ఆయనలో ఆల్మోస్ట్ ఆయన రేంజ్కి వచ్చిన సినిమా ఇది అవుతుంది అమోల్కి. థ్యాంక్ యూ అమోల్, యూ షోడ్ మీ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ద ఫిలిం. అండ్ సినిమాలో హీరోయిన్ అదా శర్మ, తను కూడా సినిమాలో ఫస్ట్ సినిమా అయినా కూడా ఎక్కడ కూడా తన ప్రాంప్టింగ్ తీసుకోకుండా తన యాక్టింగ్ చాలా బాగా చేసింది. డెఫినెట్లీ సినిమా హిట్ అయ్యి తనకు మంచి పేరు వస్తుందని ఐ బిలీవ్ ఇట్ స్ట్రాంగ్లీ. అండ్ మా లిరిసిస్ట్ భాస్కర్ భట్ల గారు, ఫస్ట్ టైం తను నాకు ఈ సినిమా ఫుల్ సినిమా రాశాడు. నార్మల్గా అనూప్ నేను మిగతా సాంగ్స్ మామూలుగా చేస్తుంటే తన ఆడియో పెద్ద హిట్ అవుతుంది. హిస్ మ్యూజిక్, హిస్ ట్యూన్స్ విల్ డామినేట్ ద లిరిక్. బట్ ఈ సినిమాలో ఫస్ట్ టైం రియలీ ఫెల్ట్ దట్ భాస్కర్ భట్ల గారి లిరిక్స్ డామినేటెడ్ అనూప్స్ ట్యూన్స్. అంత బాగా రాశాడు తను ఈ సినిమాకి. చాలా ఈజీగా, చాలా క్యాచీగా, ప్రతి నార్మల్ స్కూల్ బాయ్ నుంచి ముసలి వరకు హ్యాపీగా పాడుకోవచ్చు, అంత మంచి పాటలు రాశాడు. డెఫినెట్లీ ఈ సినిమాకి మంచి సినిమా అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. అండ్ థ్యాంక్ యూ పూరి సార్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ లావణ్య గారు మా అక్క, తను కూడా ఈ సినిమాకి ఆల్మోస్ట్ షూటింగ్ మొత్తం వచ్చింది. షీ సపోర్టెడ్ అస్ ఎమోషనలీ, లైక్ చాలా గట్టిగా మా అందరికి మంచి సపోర్ట్ వచ్చింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్. You want to ask anything? ఓకే నితిన్, ఈ మూవీలో చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నారు. పోస్టర్స్లో ఆల్రెడీ చూసాము. అండ్ మీరు చెప్పినట్టుగానే పూరి గారు మిమ్మల్ని చాలా డిఫరెంట్ లుక్తో చూపించారు. ఇష్క్లో కూడా మిమ్మల్ని చాలామంది లైక్ చేశారు. ఇంకా గుండెజారి గల్లంతైలో విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. మరి ఎంతమంది అమ్మాయిలకి ఇప్పటివరకు మీరు హార్ట్ అటాక్ కలిగించారు చెప్పండి? నేనా? చాలా మందికి ఉంటుంది. ఓకే, హార్ట్ అటాక్ కలిగించడమేనా? ఎక్కడైనా ప్రపోజల్ ఏమైనా ఓకే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ప్రపోజల్స్ అమ్మాయికి ఎప్పుడు చెప్పాను, ఇప్పుడు వాళ్ళు నాకు చెప్తుంటారు ప్రపోజల్స్. అంటే మీరు వాటిని ఓకే చేయడం లేదా? చేయట్లేదండి. ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారు? సింగిల్గా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. మొన్నసారి నేను కలిసాను, మ్యాన్ కలిసాను. రాజీవ్ గారిని చెప్పారు పెళ్ళి ఎందుకు వద్దని చెప్పాడు. అప్పటి నుంచి ఎందుకని నేను కూడా మనసాను. ఈ క్వశ్చన్ రివర్స్లో నాకే వస్తుందని నేను అనుకోలేదు. థ్యాంక్ యూ. అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. నార్మల్గా మన ఆడియో ఫంక్షన్ వస్తాం, మనం అందరినీ పొగుడతాం, అందరినీ అంటే హీరో హీరోయిన్లని, డైరెక్టర్స్ని, ప్రతి టెక్నీషియన్ని. బట్ ఒక టెక్నీషియన్కి అసలు వాళ్ళకి అసలు మనకు తగిన గుర్తింపు ఉండదు. ఎవరంటే సినిమాకి పనిచేస్తే స్టిల్ ఫోటోగ్రాఫర్లు. మేము స్టిల్స్లో ఎంత బాగున్నామంటే అందరికి కారణము మా స్టిల్ సాయి గారు. సో డెఫినెట్లీ
మామూలు సినిమాలో మనం వాళ్ళకి ఒక గుర్తింపు ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. అందుకే ఇవాళ స్పెషల్గా తను నేను మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నితిన్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ అ వెరీ బిగ్ థ్యాంక్ యూ నితిన్. హిట్ అటాక్. హే లక్ష్మి, నీకోసం మళ్ళీ. హే నితిన్ నితిన్ నితిన్, ఒక విషయం అడగడం మర్చిపోయాను. తనతో నేను పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే తను మీ ప్రస్తావన తీసుకొచ్చింది. మరి తన గురించి మీ అభిప్రాయం ఏమిటి? పెళ్లి చేసుకునే ఆలోచనలు ఏమైనా? నేను ఇద్దరం పెళ్లి చేసుకుంటే కోలాటమే. పెళ్ళొద్దులే కానీ మన పూరి గారి ఊరికి వచ్చినప్పుడు బాగా 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 థ్యాంక్ యూ వెరీ మచ్ నితిన్. నీ అయ్యా సుధాకర్ రెడ్డి. దేవుడికి చేసినకి మనుషులు ఏమిటేంటో మాట్లాడుతున్నారు ఇవాళ. ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయా ఇందులో? నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ సాంగ్ సేమ్ చూపించండి చూపించండి చూపించండి. ఏంటి చూపించండి? సాంగ్ సాంగ్ యా. ఏంటి ఇలా కూడా రాసేసారా? భాస్కర్ భట్లకి ఎవరేం చూపించారు ఏంటో అలా రాశాడు. పొద్దున్నే లేస్తే మొదలు ఎన్నెన్నో టెన్షన్లో, బీపీలో షుగరులు, ధర్నాలు, గొడవలు, యుద్ధాలు, వీటన్నిటి మధ్య ఓ ఆడపిల్ల ముఖము చూస్తే, ఆ అందమైన కళ్ళు చూస్తే, మరి నవ్వు చూస్తే, ఆ నడక చూస్తే, శాంతి మన శాంతి శాంతి. ఓ అందుకే చూపించండి చూపించండి, నన్నాన దాచుకోకండి, చూపించండి. గుండె దడదడగోలా ఏమిటో ఈ లీలా, ఎంతమంది అమ్మాయిలో లాలా నిదుర చెడిపోయేలా మీరు ఎదురవ్వాలా, తెల్లవార్లు మీకోసం మేం తప్పించాలా. ఏ మ్యాంగల్సే మా ఏంజల్సే, మేమంతా మీ ఫ్యాన్సే. నడుమో గిడుమో తృణమో పనమో ఏదో ఆటే కొంచెం చూపించండి చూపించండి, మీ అంద చందాలు దాచుకోకండి, చూపించండి. అందమైన అమ్మాయి అంటే ఆక్సిజన్ లాంటిదే, అందకుండా పోతుంటే మా ఊపిరే ఆడదే. మీరిట్ట నవ్వితే యుద్ధాలిక జరగవే, మీరా చూపుకే దాసోహం లోకమే. మీరు సీతాకోకా సిలకలే, ముదిరుకో విసుగు అలకో కులుకో ఏదో ఆటే. మీరెన్ని కలర్ఫుల్ డ్రెస్లు వేసినా మంచి షేప్ లో లేకుంటే మాత్రం కుదరదు. జిమ్కెళ్ళి వర్కౌట్లే చెయ్యండి, చూపించండి. కళ్యాణార్థం all girls get fit and ready. పూరి గారు ఈ హోటల్లోనే రెగ్యులర్గా ఉంటారంట. రెగ్యులర్గా ఉండడం అంటే ఆల్మోస్ట్ ఇక్కడే ఉంటారు ఆయన. ఈ ఒక రూమ్ ఆయన కోసమే కేటాయించేశారు. ఏ రూమ్లో కూర్చొని ఆయన ఎక్కువగా ఆ సీ వ్యూని చూస్తూ ఉంటారు, ఆ రూమ్ సంగతి ఏమిటో చూద్దాము.
సూపర్ హోటల్, చాలా బాగుంటుంది. రండి రిసెప్షన్ దగ్గరికి వెళ్దాం రండి. నేను వచ్చాను కాబట్టి ఇలాంటి రిసెప్షన్, అదే పూరి గారు వస్తే వీళ్ళు పూలదండలతో స్వాగతం పలుకుతారంటే ఇక్కడ. రూమ్ నెంబర్ కనుక్కుందాం. పూరి జగన్నాథ్ రూమ్ నంబర్. ఓకే, చూసారా, చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఆయన కంటతహా వచ్చేసింది. ఎప్పుడు ఆయన అదే రూమ్లో ఉంటారంట. పదండి అక్కడికి వెళ్దాం. పూరి గారు ఒకవేళ సినిమా షూటింగ్ బ్యాంకాక్లో చేయకపోయినా కనీసం స్టోరీ సిట్టింగ్స్ అయినా ఇక్కడే చేస్తారంట. మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ఇక్కడే చేస్తారు. ఆయనకి బ్యాంకాక్కి ఉండే ఆ జపాంగ్ ఏమిటో నాకు అర్థం కావట్లేదు. టాంగ్ టాంగ్ డాంగ్ 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 డాంగ్. కొంచెం ఎక్కువైంది, వెళ్తున్నా. పూరి గారు, లావణ్య గారు, హలో, హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏం లేదు, కొంచెం మీ ప్రైవసీని మేము ఇంటరప్ట్ చేస్తున్నాము. ఈ 1804 రూమ్లోనే ఉంటారంట కదా జనరలీ, అందుకని ఈ రూమ్ చూపిద్దాం జనాలకని. రండి. వావ్, సూపర్, చాలా బాగుంది. సీ వ్యూ చూసారా ఇక్కడి నుంచి? కమ్, ఫస్ట్ ఈ వ్యూ చూసేసుకోవాలి నేను. అదేంటి విషయం, ఇక్కడ కూర్చుంటే మంచి కథలు రాక ఇంకేం వస్తాయి. సో పూరి గారు ఉండేది, రెస్ట్ తీసుకునేది ఇక్కడ A1 హోటల్లో అయితే, ఆయన స్టోరీ, కథలు, ఆలోచనలు అన్నీ చేసుకునేది కింద బీచ్ దగ్గర ఒక పాయింట్ ఉందంట, అక్కడికి వెళ్దాం. ఇది పూరి గారు కూర్చునేటువంటి పర్మనెంట్ లొకేషన్. 600 అయినా 106 అయినా ఆయన మాత్రం ఇక్కడ కూర్చోవాల్సిందేనంట. ఇక్కడ కూర్చొని ఆయన కథలు స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఆ కథల కాన్సెప్ట్, ఆ లైన్ ఇక్కడి నుంచే డెవలప్ చేస్తారంట. నేను కూడా ఒకసారి ట్రై చేసి చూస్తాను ఏమైనా నాకు వర్కౌట్ అవుతుందా అని. ఒక పెన్ను, బుక్ ఇక్కడే పడున్నాయి. వచ్చేస్తాను, నాకు ఆల్రెడీ కథలు వచ్చేస్తున్నాయి. మనం కూడా ఏదైనా కూర్చొని రాసుకున్నాం. ఈ సీట్లో ఏం మహిమ ఉందో తెలియదు కానీ ఇక్కడ కూర్చోగానే హిట్ స్టోరీస్ వస్తూ ఉంటాయంట. పూరి గారు ఇక్కడ కూర్చున్నప్పుడు ఆయనకి కావాల్సిన సమస్తం అరేంజ్ చేసే బ్యాచ్ వీళ్ళేనమాట. వీళ్ళందరూ పూరి గారి మీద ఎంత ప్రేమ పెట్టుకొని ఉన్నారో, ఎంత అభిమానం పెట్టుకొని ఉన్నారో. హలో, అదికా, యు నో పూరి? ఫ్రమ్ వెన్, హౌ మెనీ ఇయర్స్ పూరి? 10 years more. He come sit down. When he come Pattaya, he come sit down every day. 10 సంవత్సరాల నుంచి తెలుసంట పూరి గారు, ఎప్పుడు వచ్చినా ఇక్కడే వచ్చి కూర్చుంటారంట. వాట్ హీ డ్రింక్ మోర్? Only coffee. ఓన్లీ కాఫీ. నీకు వేరే అవకాశాలు ఇవ్వట్లేదు ఇక్కడ. Too much. Oh, he drink coffee. Okay. Your name? My Mama Toy. Matai. Yes. Okay. Nadia. నారియల్. ఓకే, ఈవిడ నారియల్ అంటే కొబ్బరి బొండం ఇక్కడ ఇస్తూ ఉంటారు అనమాట. ఓకే, పూరి నైస్ మ్యాన్. పూరి లైక్ పూరి. పూరి గారిని వీళ్ళందరూ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగానే ట్రీట్ చేస్తూ ఉంటారు. అందుకని మరి ఆయన పటాయ వదిలేసి హైదరాబాద్కి రావట్లేదు. కమ్ 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 కమ్. నౌ పూరి న్యూ మూవీ నేమ్ హార్ట్ అటాక్. Okay, you tell heart attack all the best. Okay, 1, 2, 3. Heart attack all the best. All the best. Heart attack on the best. Puri. Heart attack on the best. Heart attack on the best. Heart attack on the best. Puri. Heart attack on the best. 1, 2, 3, 4.